प्रधानमंत्री जी, माननीय गवर्नर साहब, ऑनरेबल चीफ मिनिस्टर, मेरे साथी मंत्रीगण और इस क्षेत्र का एमपी रिप्रेजेंटेटिव जो हमारे डायस में है और पूरे अधिकारीगण और लोग जो आए हैं, आप सबको मेरा विनम्र नमस्कार। Because this is in Andhra Pradesh, I would like to speak a few words in Telugu. ఇది దేశంలోనే అతి ఉన్నతమైన ఒక మంచి ట్రైనింగ్ వ్యవస్థ. భారతదేశంలో రెవెన్యూ సర్వీస్లో వచ్చే అధికారిகள் అందరికీ ఇక్కడ మంచి సదుపాయాలతోటి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఎలాగ ఐఏఎస్ అధికారి లబాస్నా అంటారు, మసూరీలో వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటారు, ఎలాగ ఐపీఎస్ అధికారి హైదరాబాద్లో ఉన్నటువంటి సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి ట్రైనింగ్ చేసుకుంటారో అట్లాగా ఐఆర్ఎస్, అది కూడా కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, జిఎస్టీ లాంటి ఆర్ ఎక్సైజ్ డ్యూటీ ఇట్లాంటి క్షేత్రంలో పనిచేసే రెవెన్యూ సర్వీస్ అధికారి అందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మంచి వ్యవస్థ. ఇది మోడర్న్ వ్యవస్థ. అందువల్ల వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కూడా దీనికి మంచి గుర్తింపు ఇచ్చి ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ మనం చెప్పే సింగపూర్, థాయిలాండ్, కంబోడియా లాంటి ప్రదేశం నుంచి స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వగలిగే ఆ స్థాయిలో ఉంది అని గుర్తింపు ఇచ్చారు మన ఈ పాలసముద్రం కేంద్రానికి. ఇది ఇవాళ మన పెద్ద సౌభాగ్యం అని నేను అనుకుంటాను. మాననీయ ప్రధానమంత్రి గారు ఇవాళ ఇక్కడ వచ్చి మనకి ఈ ఇన్స్టిట్యూట్ని దేశానికి అర్పణ చేయడానికి వచ్చారు. వారు బాగా వ్యస్తత బిజీగా ఉన్నటువంటి ఈ టైంలో మనకి టైం ఇచ్చారనే దానికి నేను ఫినాన్స్ మినిస్ట్రీ తరపు నుంచి వారికి నా కృతజ్ఞతలు చెప్పి నా మాటని ముగించేస్తాను. కానీ ఒక్క విషయం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇక్కడ మనం నిలబడి మాట్లాడే ఆ సందర్భంలో 500 ఎకరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఇవ్వడం, అది కాకుండా ఇంకా ఒక 10 ఏకర్ భూమి స్కూల్ కేంద్రీయ విద్యాలయ పెట్టడానికి పాలసముద్రంలో ఇవ్వడం, అది కాకుండా హంద్రీనీవా నుంచి డైరెక్ట్గా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనం పెడుతున్నాం అనే దానికోసం మంచినీళ్ళ సరఫరాకి కూడా వెంటనే స్టేట్ గవర్నమెంట్ స్పందించడం, 2014 నుంచి ఇవాళ వరకు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా మంచి సహకారం ఇవ్వడం వల్ల ఈ పెద్ద ఒక వ్యవస్థ ఇక్కడ మనం చేయగలిగాం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ సర్కార్ 2014 నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి గవర్నమెంట్కి నేను నా కృతజ్ఞతను చెప్పించి నా మాటను ముగించేస్తాను. ధన్యవాదాలు.